తమిళనాడులో సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ అధికారాలకు కోత విధించే దిశగా టీవీకే సర్కార్ అడుగులు వేస్తోంది. యూనివర్సిటీల ఛాన్సలర్ గా సీఎం విజయ్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గవర్నర్ స్థానంలో ఎన్నికైన ముఖ్యమంత్రికే ఛాన్సలర్ బాధ్యతలు ఇవ్వాలన్నారు తమిళనాడు నేతలు. వైస్ ఛాన్సలర్ ఎంపిక కమిటీని 3 నుంచి 5 మందికి పెంచే యోచనలో ఉన్నారు. కొత్త ప్రతిపాదనలకు గవర్నర్ ఆర్వి ఆర్లేకర్ ఆమోదంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ అధికారాలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చల మధ్య తమిళనాడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన ఆమోదం లభిస్తే రాష్ట్ర యూనివర్సిటీల పాలనా వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అదంతా సులభం కాదంటున్నాయి రాజ్యాంగ నిపుణులు. యూనివర్సిటీ చట్టాల సవరణ గవర్నర్ ఆమోదం పొందితేనే ఇది సాధ్యపడుతుందంటున్నారు. అయితే రాజ్యాంగపరంగా చూస్తే ఈ ప్రతిపాదన వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాల పాలన ఆయా యూనివర్సిటీల చట్టాల ఆధారంగా నడుస్తుంది. ప్రస్తుతం చాలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాల్లో గవర్నర్నే ఎక్స్ అఫిషియో ఛాన్సలర్ గా పేర్కొన్నారు. కాబట్టి సీఎం విజయ్ ను ఛాన్సలర్ గా చేయాలంటే ముందుగా సంబంధిత యూనివర్సిటీ చట్టాలకు సవరణలు చేస్తూ తమిళనాడు శాసనసభలో బిల్లు ఆమోదించాలి. అనంతరం ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపాలి. గవర్నర్ ఆమోదం నిరాకరించినా, పెండింగ్ లో ఉంచినా లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసినా బిల్లు వెంటనే చట్టం కాదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును మళ్లీ శాసనసభలో ఆమోదించి మరోసారి గవర్నర్కు పంపొచ్చు. అయినప్పటికీ గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపితే తుది నిర్ణయం రాష్ట్రపతి వద్ద ఉంటుంది. అందువల్ల ఈ ప్రతిపాదన అమలుకు శాసన ప్రక్రియ, గవర్నర్ నిర్ణయం, అవసరమైతే రాష్ట్రపతి ఆమోదం వంటి పలు రాజ్యాంగ చట్టపరమైన దశలు పూర్తి కావాల్సి ఉంటుంది.